బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి, చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన జాక్ సినిమా మీద మొదటి నుంచి అంచనాలు బాగున్నాయి. ఇంతకీ ఈ సినిమా హిట్టా ఫట్టా? బొమ్మరిల్లు భాస్కర్ తన మార్క్ మళ్ళీ చూపించారా? సిద్ధు జొన్నలగడ్డ రా ఆఫీసర్గా మెప్పించాడా? ప్రస్తుతం నాతో పాటు సినీ క్రిటిక్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. ఇవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప్ గారు. మనం ఏదైనా ఒక సినిమా చూడాలి అంటే ముందు మనకి హీరో హీరోయిన్స్ ఎవరు అనేది తెలుసుకుంటాం. ఇక్కడ చూస్తేనేమో సిద్ధు జొన్నలగడ్డ, ఇంకొక వైపు వైష్ణవి చైతన్య, ఇద్దరు క్యూట్ పెయిర్. ఎలా ఉంది సార్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో? ఎందుకు ఈ సినిమాలో పండలేదు వాళ్ళ కెమిస్ట్రీ? అవునా? అదొక మైనస్ పాయింట్ ఆ సినిమాకి. ఎందుకు మైనస్ పాయింట్ అంటే అమ్మాయి క్యారెక్టర్ డిజైన్ చేయడమే సీరియస్గా డిజైన్ చేశారు. మామూలుగా సిద్ధు జొన్నలగడ్డ లాస్ట్ మూవీ సేమ్ తీసినా కూడా అతనితో కొంత రొమాన్స్ వర్కౌట్ కావడము, కామెడీ వర్కౌట్ కావడము, యాక్షను, క్రైమ్ ఇవన్నీ కలిసి మీకు డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ బంపర్ హిట్ కావడానికి కారణం. ఇక్కడ ఏమైపోయిందంటే అసలు అక్కడే మైనస్ అయిపోయింది. వైష్ణవి మంచి నటే, కానీ ఎక్కడో కాంబినేషన్ మిస్ అయింది. అమ్మాయి ఎప్పుడూ అతని పట్ల సీరియస్గా ఉండడం అనేసరికి కొంచెం ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అంటారే అలాంటిది వర్కౌట్ కాలేదు. అదొక లోపం, మొదటి లోపం ఆ సినిమాలో. అంటే చాలా లోపాలు ఉన్నాయి ఆ సినిమాలో. జాక్ ది క్రాక్ అన్నారు కానీ అది తీసిన వాళ్ళకి క్రాకే, చూసే వాళ్ళకి కూడా క్రాక్ వచ్చేలా ఉన్నది. ఆయన మీద, సిద్ధు జొన్నలగడ్డ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే ఎప్పుడైనా సరే 2 బ్రహ్మాండమైన హిట్స్ వచ్చేసిన తర్వాత 3వ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ గారి మీద ఎవరికి ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు, ఎందుకంటే ఆయన వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. సరే దీంట్లో ఏదైనా మ్యాజిక్ చేసి ఉంటారేమో, ఎందుకంటే బొమ్మరిల్లు అనేది ఆయన ఇంటి పేరు అయింది కదా. ఒకప్పుడు బొమ్మరిల్లు అనే సినిమా ఏ రేంజ్ హిట్టో అందరికీ తెలుసు. కాబట్టి ఏదో చేసి ఉంటారేమో మ్యాజిక్ అని అనుకున్నారు, కానీ ఆ మ్యాజిక్ జరగలేదు. అది జాక్ ది క్రాక్ ప్రాబ్లం. ఇప్పుడంతా సినిమా రివ్యూస్ చూసి, సినిమా ఫీడ్బ్యాక్ చూసి థియేటర్లకు వెళ్ళి సినిమా చూసే కాలం. అయితే మేము ఎలాగో సినిమా చూసే టైం దొరకలేదు, వర్కింగ్ డేస్ కాబట్టి. మీరు చూశారు, బ్రీఫ్గా స్టోరీ లైన్ చెప్పండి. బ్రీఫ్గా ఏమి అంటే ఒక రా ఏజెంట్కు సంబంధించిన కథ అది. అక్కడ రా అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్. అదే జరగలేదు సినిమాలో. అంటే మీరు రా ఏజెంట్ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, వాళ్ళ యాక్టివిటీస్ ఏమి, అవన్నీ ఊరిక. ఒకప్పుడు అమాయకమైన ప్రేక్షకులు ఉండేవాళ్ళు. మీకు 1966లో వచ్చిన గూఢచారి 116 అనే కృష్ణ సినిమా మనకు దాదాపుగా మొదటి సినిమా జేమ్స్ బాండ్ సినిమాల్లో. ఎందుకంటే అప్పుడు హాలీవుడ్లో స్టార్ట్ అయింది ఆ ట్రెండ్. జేమ్స్ బాండ్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మన వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ సినిమా ఆ రోజుల్లో కొత్తగా ఉండి దాంట్లో ఉన్న విచిత్రమైన ఫైటింగ్లు ఇవన్నీ కూడా జనాలకు అట్రాక్ట్ అయ్యి కృష్ణని నంబర్ 1 హీరో, అంటే ఒక మంచి హీరోగా నిలబెట్టడానికి జరిగిన ప్రయత్నాల్లో అది చాలా కీలకమైన సినిమా. ఆ తర్వాత అనేక మంది యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ చేశారు, ఏఎన్ఆర్ చేశారు, అందరూ చేశారు, కానీ చిరంజీవి గారు చేశారు. పెద్దగా ఎక్కడ ఈ ఏజెంట్ సినిమాలు వర్కౌట్ కాలేదు. ఏది ఒకప్పుడు జేమ్స్ బాండ్ 007 ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు వర్కౌట్ కావు అంటే అది మన నేటివిటీకి మనకు ఇన్వాల్వ్ కాలేము ఆ సినిమాలో. అది ఏమిటో జరుగుతూ ఉంటుంది, ధన ఫైటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. కానీ కొన్ని సినిమాలు ఆడడానికి కూడా ఎందుకు కారణం అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఎంగేజ్, అంటే మనల్ని నిరంతరం ట్విస్ట్లు, ఏదో థ్రిల్కి గురి చేయడం కానీ, ఈ లక్షణాలన్నీ ఉన్న సినిమాలు అలా కూడా ఆడాయి. హిందీలో బేబీ అనే మంచి సినిమా బాగా ఆడింది, ఈ ఏజెంట్ సినిమా అనేది. తెలుగులో రీసెంట్గా కూడా ఏజెంట్ అని అఖిల్తో తీసిన సినిమా డిజాస్టర్ అయింది, నిఖిల్తో తీసిన స్పై డిజాస్టర్ అయింది. మళ్ళీ వీళ్ళు 3వ ప్రయోగం చేసుకున్నారు. అది ప్రాబ్లము. అసలు పాయింట్, స్టోరీ లైన్ బాగుంటే చాలు సార్, ఏదైనా జనానికి ఎక్కేస్తుంది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కామెడీనే మీరు చెప్పదలుచుకున్నప్పుడు మొత్తం మిస్టర్ బీన్ అని మనకి ఇంగ్లీష్లో ఉంది కదా, ఆ టైపులో ఏంటంటే మొత్తం అక్కడ జరిగే ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి, ప్రతి క్యారెక్టరు ఆ కామెడీతో మిళితమై ఉండాలి. అలా కాకుండా మీరు కాసేపు సీరియస్, కాసేపు యాక్షను, కాసేపు దేశభక్తి, కాసేపు టెర్రరిస్ట్ యాక్టివిటీసు, మళ్ళీ కాసేపు కామెడీ, ఇవన్నీ మిక్స్ చేసేసరికి ఏమైందంటే ఏంటి మనల్ని ఇంత ఫూల్స్ చేస్తున్నాడు ఏంటి తను, జనం ఆడియన్స్ ఇప్పుడు ఆడియన్స్ చాలా మెచ్యూర్డ్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకంటే కోవిడ్కు ముందు ప్రేక్షకుడు వేరు,
కోవిడ్ తర్వాత ప్రేక్షకుడు వేరు. కోవిడ్ ఏం చేసిందంటే మనల్ని అందరినీ ఓటీటీకి కట్టేసింది. ఈ ఓటీటీలో మనం ఇప్పుడు ప్రపంచంలో వచ్చి అన్ని రకాల ఏజెంట్ల కథల్ని, అన్ని రకాల వెబ్ సిరీస్ చూసేసాం. మనల్ని కూర్చోబెట్టాలి 2 గంటల సేపు అంటే మనం చూడంది ఏదో అన్నా ఉండాలి, లేదా మనం ఆల్రెడీ చూసిన దాన్ని మీరు కొత్తగా అయినా చెప్పగలిగి ఉండాలి. ఈ రెండు ఏమీ చేయకుండా మళ్ళీ పాత సినిమానే పాత కథని తెచ్చి అతనికి ఏదో హీరోకి రా ఏజెంట్ కావాలని లక్ష్యం ఉంటుందని. రా ఏజెంట్ అంటే అదేమో ఇన్సూరెన్స్ ఏజెంటా, మీరు పోయి సంతకాలు పెట్టేసి వచ్చేది అంటే దానికి ఏదో పద్ధతి ఉంటుంది కదా. మన దేశంలో ఎట్లా విదేశాల్లో కూడా గూఢచారి వ్యవస్థలు ఏదైతే ప్రముఖంగా ఉన్నాయో, మన దేశంలో రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే దాన్ని మనం గర్వంగా చెప్పుకుంటాం. మనం గర్వంగా చెప్పుకుంటూ రా అద్భుతంగా పనిచేయడం వల్లే అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అరికట్టినామని చెప్పుకుంటున్న తరుణంలో రా అనేది అంత పిచ్చోళ్ళ వ్యవహారము, దాంట్లో పనిచేసే రా చీఫ్ ప్రకాష్ రాజు గొప్ప నటుడు అతను. కానీ యాక్ట్ చేయడానికి అవకాశం లేకపోతే ఆయన ఏం చేస్తాడు బాబు? రా చీఫ్గా చేశాడు, ఏం చేయాలో ఆయనకే తెలియదు, గందరగోళంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ మామూలుగా బొమ్మరిల్లు భాస్కర్ ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేస్తారు. మీకు బొమ్మరిల్లు సినిమా అంత హిట్ కావడానికి కారణము మిగతా ఆస్పెక్ట్స్ కంటే కూడా ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ మనకి ఇప్పటికీ గుర్తుంటుంది ఒక ఫాదర్గా. దీంట్లో ఏమిటి ఇంత చేసి కూడా ఎందుకు అట్లా అంటే అంత మంచి నటుండి ఒక డమ్మీ క్యారెక్టర్గా వాడేశారు. అంటే మొత్తం సినిమా ఏమైందంటే అతను ఏదో తన కామెడీ టైమింగ్తో దీన్ని లాగేస్తాను అనే భ్రమలో ఉన్నట్టున్నాడు. అట్లా కుదరదు ఏది కూడా. మనకు పాత సినిమాలే గుర్తుకొస్తే ఇంకొత్త సినిమా తీయడం ఎందుకు? మీరు వేస్ట్ కదా. అట్లా కుదరదు. ఏదో 1-2 సినిమాలు యాక్సెప్ట్ చేస్తారు, అన్నీ యాక్సెప్ట్ చేయరు. ఒక ముద్ర పడిన తర్వాత మీరు ఆ ముద్రలో నుంచి బయటకు వచ్చే ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోగా కామెడీ టైమింగ్ మంచి టైమింగ్ అవుతుంది, కామెడీ డైలాగ్ కానీ టైమింగ్ కానీ సూపర్. కానీ అది మీ కథలో వర్కౌట్ కావాలి కదా, కథలో అది మిక్స్ కావాలి కదా వచ్చే కామెడీ. అది కాకపోతే ఏం ప్రయోజనం? సిద్ధు జొన్నలగడ్డ అనగానే మనకి యూత్ ఐకాన్లా కనిపిస్తూ ఉంటారు. మనం ఇప్పటికే చూసాము డీజే టిల్లు స్క్వేర్ ఇలాంటి వాటిలో లవర్ బాయ్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికేమో సీరియస్ క్యారెక్టర్. కొంచెం సరే ఒక హీరో ఇదే చెయ్యాలి అదే చెయ్యాలని మోస ధోరణిలో కూడా ఇప్పుడు ఆడియన్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు సార్. కాకపోతే స్టోరీయే తేడా కొట్టిందంటారా? ఇది అతనికి సెట్ అవ్వలేదా? సీరియస్ క్యారెక్టర్ ఏం కాదు, కామెడీగానే ఉంటాడు, కానీ పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాడు. అంటే రా కూడా చేయలేనటువంటి టెర్రరిస్టులను అరికట్టి ఒక పెద్ద పెద్ద పనులు చేస్తుంటాడు. ఈయన దగ్గర ఏమేమో ఉంటాయి, ఏమంటారు చిప్స్ అంటాడు, ట్రాకర్ అంటాడు, సూదులు అంటాడు. ఇవన్నీ జనానికి అర్థం కావాలి కదా. మీరు ఏమైనా చేయండి స్క్రీన్ మీద, అది మాకు అర్థం కావాలి కదా. లేదంటే మా ఇంటెలిజెన్స్కి పరీక్ష పెట్టాలా. ఆడియన్స్ చాలా ఆశ్చర్యపోయే విధంగా భలే కొట్టాడే దెబ్బ, మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయామే అనే విధంగా ఉండాలి. మీకు ప్రతి సీను ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉన్న తర్వాత ఆ సినిమా బతకదు. అది అంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదంటారా? లేదు, ఆయన ఓల్డ్ స్కూల్లోనే ఉన్నారు. ఇంకా ఓల్డ్ స్కూల్ అంటే ఏంటంటే ఒక్కొక్కటి వివరించుకుంటూ ఇప్పుడు ఎవరికి అక్కర్లేదు, విపరీతమైన తెలివి ఉంది ఇప్పుడు జనానికి. మీరు ఎలా దాన్ని ఎంత ఇప్పుడు కాంతారా ఉంది, వాళ్ళు ఎలా చెప్పారు ఆ కథని, దాన్ని ఒక మైథాలజీతో మిక్స్ చేసి ఎంత గొప్పగా స్క్రీన్ ప్లే చేశారు. అంటే మీరు రా ఏజెంట్ కథ అయినా తీసుకోండి, గూఢచారులు ఏవైనా తీసుకోండి. ఈ టెర్రరిస్ట్ ఉంటాడు, ఆ టెర్రరిస్ట్ లేదో బాంబులు వేసి ప్లాన్ చేస్తారు, దాన్ని మనం అరికట్టాలనేది పాత కథ కదా. అది అట్లాంటివి ఎన్ని సినిమాలు చూసాం మనం. పోనీ విలనన్నా బలంగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు హీరో ఉన్నాడు, ప్రకాష్ రాజ్ అనే అతను రా చీఫ్గా ఉన్నాడు. అటువైపు వీళ్ళు ఎవరిని ఎదుర్కొంటున్నారు? అతను బలంగా మనకు ఈ సినిమాలో కనిపిస్తే అబ్బా వీడి ఏదో చేయబోతున్నారా వీళ్ళు అనుకుంటారు. ఆ కనబడ్డు వీళ్ళనే కనబడ్డు, వాడు అనుచరులు ఎవరో కనిపిస్తూ ఉంటారు. ఎట్లా మీకు 2 గంటల 16 నిమిషాలే అది ఉండేది సినిమా, చాలా నిడివి తక్కువ. 2 గంటల 16 నిమిషాల సినిమా కూడా మనకు బోరు కొట్టింది అంటే ఎక్కడ మొత్తం దాని ఎగ్జిక్యూషన్లోనే పోయింది. అది ఆయన సిద్ధు జొన్నలగడ్డ కథని ఎంచుకోవడంలోనే తప్పు చేసేసాడు. వీళ్ళకి ఎందుకంటే ఒక 2 సినిమాలు ఆడతానే యాక్షన్ పిచ్చి పట్టుకుంటుంది. అంటే గన్లు తీసుకొని మేము ఏదో ఎక్స్పోజ్ అయిపోవాలా అని పిచ్చి ఎత్తుకుంటుంది. ఈ యాక్షన్ హీరోగా ఉండడం అంటే యాక్షన్ హీరోగా ఎలివేట్ కావడం అనేది తప్పేమి కాదు, ఎందుకంటే దానికి పాన్ ఇండియా ఈరోజు మార్కెట్ ఉండేది. కానీ వీళ్ళు యాక్షన్ హీరోగా ఎదగాలనే క్రమంలో వీళ్ళు ఎంత మోయగలరు ఎంత మోయలేరు కూడా చూసుకోవాలి కదా. పైగా ఇప్పుడు సార్ ఆడియన్స్
హీరో క్యారెక్టర్లో హీరోయిన్ క్యారెక్టర్లో తమని తాము ఊహించుకుంటున్నారు. అంటే జనరల్ పబ్లిక్ ఎలా ఉంటారో హీరో కూడా అలా ఉండాలని కోరుకుంటున్నారు. అలా కాకుండా అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చాడు, ఏఐ టైప్ వాడు, వీడికి అన్ని రకాల నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పడం కూడా ఇలాగే కామెడీగానే అనిపిస్తుంది. తెలుగు సినిమా హీరో అంటే ఇలాగే ఉంటాడు అని ఇంకా చాలా మంది వెనకే అక్కడే ఆగిపోయినట్టున్నారు. అంటే అతను కాసేపు మామూలుగా మన ఇంటి పక్కన అబ్బాయిలాగా ఉంటాడు, కాసేపు విపరీతమైన తెలివితేటలతో ఉంటాడు, కాసేపు అంటే ఫైటింగ్ చేసే మనిషిగా ఉంటాడు. ఇవన్నీ ఒక కథలో ఇవన్నీ చెప్పకూడదు. కామెడీగా చెప్పాలనుకుంటే కామెడీగా చెప్పాలి, యాక్షన్గా చెప్పాలనుకుంటే యాక్షన్గా, లేదా ఇంటెలిజెంట్గా చెప్పాలనుకోండి. మీకు ఈ మధ్య వచ్చింది ఏజెంట్ ఆత్రేయ అని, అది కామెడీ ప్లస్ ఇంటెలిజెన్స్. అది అంత మునుపు విషయాలు ఒకటి వచ్చింది డిటెక్టివ్ అని, అది కూడా ఇంటెలిజెంట్ సినిమా. అంటే మనం ఏం జరుగుతుంది అనేది మనం ఊహించకుండా అతని వేగంగా అతని అడుగులు ఉంటాయి. దీంట్లో ఏం జరుగుతుందో మనకు క్లియర్గా ఉంది. వీళ్ళంతా కలిసి టెర్రరిస్టులని అటాక్ చేసి యాక్టివిటీ ఆపేస్తారు. ఈయన రా ఏజెంట్గా ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను రా ఏజెంట్, నువ్వు కూడా సెలెక్ట్ అయిపోయినావు, ఇద్దరం కలిసి ఆపరేషన్ చేద్దామరా అని పిలుచుకొని వస్తాడు. అట్లా అంత ఐపీఎస్ ఆఫీసర్ అంత మూర్ఖంగా ఎక్కడైనా ఉంటాడు? సరే లాజిక్లు అడగద్దు అంటారు, ఇట్లా అడగకుండా ఎట్లుంటారు? లాజిక్లు మేము అడగకుండా ఉండాలంటే మా మైండ్ అంత స్పీడ్ చేయాలి మీరు. అంటే 2 గంటల సేపు ఏం జరుగుతుందో తెలియనంత వేగంగా చూపించేసి పంపించేయాలి. సినిమాలని ఇలాగా పైపైన తీయడం అనేది ఒక రకంగా మన సిస్టమ్ని కూడా వీళ్ళు నవ్వుల పాలు చేస్తున్నట్టే సార్. సిస్టమ్ అంటే ఇంకా సినిమాల్లో సిస్టమ్ ఏం చూపిస్తారు సినిమాల్లో? ఏదో దీంట్లో కూడా ఏదో దేశభక్తి అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదో అంటాడు. కాకపోతే ఇప్పుడు రాని అంటే మామూలు గూఢచారి వ్యవస్థ నవ్వుల పాలు కామెడీ చేస్తున్న సినిమాలు అన్ని భాషల్లోనూ ఉన్నాయి, ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నుంచి కూడా దాన్ని ఆ మూడే తీసుకెళ్తారు. మూడ్ని అటు ఇటు స్వింగ్ చేయరు. అంటే మీరు కాసేపు యాక్షన్ లేకొచ్చి, కాసేపు కామెడీ లేకొచ్చి, కాసేపు రొమాన్స్, లవ్ ట్రాక్. ఇప్పుడు ఏమిటంటే ఈ సినిమాలు మీరు ఏ కథ చెప్పదలుచుకున్నారో ఆ కథని స్పీడ్గా చెప్పాలి. మీకు మన హోటల్కి వెళ్తే ఒక స్వీటు, ఒక అప్పడము, ఒక ఇంత పులిహోర పెడతారే, ఆ కాలం పోయింది. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడంతా బిర్యానీ ఏదో ఒకటే మీకు ఇష్టమైనది ఒకటి సెలెక్ట్ చేసి అది పెట్టాలి. ఇప్పుడు ఏమిటంటే కాసేపు లవ్ ట్రాక్ ఉండాలి, సినిమా లవ్ ట్రాక్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, కొంచెం ఎమోషన్ ఉండాలి, సెంటిమెంట్, ఇవన్నీ వర్కౌట్ కావు. అన్నిటిని మిక్స్ చేయలేరు. ఆ కాలం పోయింది. జనము దీంట్లో లవ్ ట్రాక్ లేదే, దీంట్లో ఎమోషన్ లేదు, ఇట్లా అనుకునే కాలం కాదు. మీరు ఏదైనా నవరసాల్లో ఏ రసమైనా చూపించండి, దాన్ని మీరు ప్రేక్షకుడు కుర్చీలో నుంచి లేకుండా చూడాలి. ఇప్పుడు ఎట్లున్నాడు ప్రేక్షకుడు? 2 నిమిషాలున్న రీల్స్ ఉంటాయి కదా, వాటిలో లేకుంటేనే భరించలేడు అతను. ఇట్లా అంటూ ఉంటాడు, ఇట్లా అంటూ ఉంటాడు. అటువంటి ప్రేక్షకుడిని మీరు స్క్రీన్ మీద 2.5 గంటలు, 2 గంటల 15 నిమిషాలు కూర్చోబెట్టాలంటే 3 నిమిషాలు బోరు కొడితే అతను వాట్సాప్ చూసుకుంటూ ఉంటాడు. అది పరిస్థితి ఈరోజు. లేదంటే ఈ మౌత్ స్టాక్, రివ్యూర్ స్టాక్, వీటన్నిటి ఉన్నది ఓటీటీలో వస్తుంది. లేబా ఎప్పుడు పోతాడు థియేటర్కి? ఈ థియేటర్ పోవాలంటే కూడా రిస్క్ కదా. డబ్బులు ఒకటి, ప్రయాణం ఒకటి. సిటీస్లో అయితే మనకు గంట సేపు పడుతుంది, థియేటర్ పోవాలంటే గంట సేపు, ఇంటికి రావడానికి గంట సేపు. ఇన్ని సమస్యలు ఏదన్నా పిల్లలతో పోతే ఆ పాప్కార్న్కి 2000 అయిపోతాయి. ఎందుకు ఈ సమస్యలని థియేటర్ పోవడం మానేశారు. ఈ పరిస్థితుల్లో సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఎక్స్పెక్టింగ్ హీరో ఇట్లా పిచ్చి సినిమా తీయడమే ఆశ్చర్యం. అసలు ఆడియన్స్ అప్గ్రేడ్ అవుతున్నంత స్పీడ్గా ఈ సీనియర్ డైరెక్టర్స్ అప్డేట్ కావట్లేదేమో అనిపిస్తుంది సార్. ఆ మధ్య వచ్చిన గేమ్ చేంజర్ శంకర్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఆ సినిమాకి వెళ్ళాను సార్. బొమ్మరిల్లు భాస్కర్ గారిది కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే మేము ఏది తీస్తే అదే చూస్తారు ప్రేక్షకులు, అప్పట్లాగే ఉన్నారు అనుకుంటున్నారా? అప్డేట్ కావాలంటే ఏం చేయాలంటే ఏ రంగంలోనైనా, నాట్ ఓన్లీ సినిమా, ఏ రంగంలోనైనా మీరు జనం మధ్య ఉండాలి. అంటే మీరు ఒక సినిమా తీస్తున్నప్పుడు మీకు కామన్ మ్యాన్ పల్స్ ఏదో తెలియాలి. కామన్ మ్యాన్ పల్స్ తెలియాలంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కారులో వస్తారు, బయటికి పోతే విమానాల్లో పోతారు. మీకు కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నాడు మీకు ఎట్ట తెలుస్తుంది? తెలియదు కదా. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళంతా మిమ్మల్ని విమర్శించేంత ధైర్యం ఉండదు. అందరినీ భజన పరులను పెట్టుకొని అద్భుతం సార్, ఈ సీన్ ఆడియన్స్ క్లాప్స్ కొడతారు అంటుంటారు. ఎందుకు కొడతారు క్లాప్స్? నాకేమైనా పిచ్చా క్లాప్స్ కొట్టేదాన్ని? నచ్చితే కొడతాము. మలయాళంలో మంచి సినిమాలు ఎందుకు వస్తున్నాయంటే దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు మనలాగా అందరూ హైదరాబాద్లో ఉండరు, కొచ్చిలో ఉండరు. వాళ్ళ ఊర్లలో వాళ్ళ పనులు చేసుకుంటూ ఒక సినిమా కోసము వాళ్ళంతా కూడా మళ్ళీ కొచ్చి వర్క్ చేస్తారు. అంటే మీరు ఈ మధ్య మలయాళంలో వస్తున్న విభిన్నమైన కథలు మనకు ఎందుకు రావడం లేదని మనకు ఒక డౌట్ ఉంది. ఎందుకు విభిన్నమైన కథలు వస్తున్నాయంటే వాళ్ళు ఇంకా జనంలో ఉన్నారు, వీళ్ళు జనంలో లేరు.
ఒక బస్సు సిటీ బస్సులో ప్రయాణించేవాడు ఏం ఆలోచిస్తున్నాడో వీళ్ళకి తెలియదు, మన ఇబ్బందులు ఏంటి వీళ్ళకి తెలియదు. ఒక సూపర్ మార్కెట్లో పనిచేసే అమ్మాయి మనస్తత్వం ఏమిటి, ఆమె ఏమి ఇబ్బందులు పడుతుందో వీళ్ళకి తెలియదు. అంతా ఐఫై. లేదంటే గాల్లో నుంచి ఆల్రెడీ పాత సినిమాల్లో నుంచి ఎత్తుకొచ్చిన క్యారెక్టర్లు, ఏదో ఇంగ్లీష్ సినిమాల నుంచి ఎత్తుకొచ్చిన క్యారెక్టర్లు. ఇంక వీళ్ళు ఎట్ట తీస్తారు బాగా? సినిమా ఫెయిల్యూర్ రేట్ విపరీతంగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు ముందు జనంలో లేకపోవడమే కాదు. మంచి సినిమాలు అరకొరవచ్చు బలగం ఉంది. ఎంత మంచి సినిమా అది, ఎందుకు మంచి సినిమా అది? ఎందుకంటే అతను పల్లెటూరు మనుషుల గురించే తీశాడు. అతను ఆ ఊరిలో ఉన్నాడు, మనల్ని తీసుకెళ్తాడు ఆ ఊరికి. అతను ఊహించి ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయలేదు. కోర్టు సినిమా ఎంత బాగుంది అది. చిన్న సినిమా అది. ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు, లాయర్గా ఇతను తన ప్రయత్నం తాను చేశాడు. ఎంత బాగా చూశారు జనం అంటే, మంచి సినిమాని జనం చూస్తారు. సార్ అసలు ఎలాంటి ప్రమోషన్ లేదు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు మౌత్ పబ్లిసిటీ తోటి ఎంత మంచి హిట్ కొట్టింది ఆ సినిమా. అవును, జనం ఒకరికొకరు చెప్పుకుంటారు. ఒక మంచి సినిమా చూసాను అనుకోండి, నాకు ఎవరో ఒక సర్కిల్ ఉంటుంది కదా, 5 మందో 10 మందో స్నేహితులు ఉంటారు కదా, నేను వాళ్ళకి చెప్పుకుంటా, అరే బాబు మంచి సినిమా వచ్చింది చూడరా బాబు అని. రివ్యూలు ఎక్కర్లేదు. రివ్యూ అనేది ఒక వన్ కైండ్ ఆఫ్ మీడియా అంతే. అది మీరు రివ్యూలు బ్రహ్మాండమైన సినిమాకి భయంకరంగా ఉంది ఈ సినిమా చెత్తని రాయండి, కానీ జనం చూస్తారు. ఆ సినిమా బాగుంటాయి. మనం రివ్యూల వల్ల సినిమాలను చంపలేము, రివ్యూల వల్ల బతికించలేము. అది విషయం ఉండాలి, దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు ఏమున్నది, ఈ రివ్యూలు ఇవన్నీ ఎక్కడున్నాయి? పూర్వం అంతా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలన్నీ బయటికి ఆడియన్స్ బయటకు వస్తూనే చెప్పుకుంటూ వెళ్తారు. శంకరాభరణం నేను ఫస్ట్ మార్నింగ్ షో చూసా, 10 మంది లేరు థియేటర్లో. నెక్స్ట్ డే సినిమాకి టికెట్లు లేవు. ఎలా వచ్చింది మరి ఆ పబ్లిసిటీ? అప్పుడేం రివ్యూలు లేవు, మీడియా లేవు, పత్రికలు లేవు కదా. బేబీ సినిమా హిట్ తర్వాత వైష్ణవి చైతన్యకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలో కూడా అమ్మాయి ఉంది అనేసరికి ఏదో బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఇందులో ఎలా ఉంది సార్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్? అమ్మాయి మంచినట్టే, కానీ మీకు క్యారెక్టర్ లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఆ క్యారెక్టర్ ఏమిటి? హీరో మీద నిఘా వేసే క్యారెక్టరు. హీరో మీద నిఘా వేసే క్యారెక్టర్లో ఇంకా అమ్మాయి స్మైలింగ్ ఏముంటుంది? అమ్మాయి ఎంతసేపు అనుమానిస్తూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటుంది సీరియస్గా. అక్కడ పోలే, ఇదంతా పోలేదా? ఆ సెన్సిటివిటీ అంతా పోలేదా? అది ప్రాబ్లం. ఆ ఉపకథనే ప్రాబ్లం. ఆ సబ్ప్లాట్ లేకపోయినా సినిమాకి వచ్చిన నష్టమేమి లేదు. అమ్మాయిని ఇంకెక్కడో పరిచయం అదే హీరోయిన్ ఎందుకు అంటే, నువ్వు రా ఏజెంట్ కదా, నీ పని నువ్వు టెర్రరిస్టులుగా అరికట్టకుండా మళ్ళీ హీరోయిన్ ఎందుకు వెంటేసుకుని పోయేది? అవన్నీ పాత రోజులు కదా. హీరోయిన్ని వెంటేసుకుని పోయేది, ఒక కమెడియన్ని వెంటేసుకుని పోయేది, ఇవన్నీ ఏ కాలం కథలు ఇవన్నీ. చంటబ్బాయి సినిమా, చంటబ్బాయి నాటి కథలు. ఆ రోజుల్లో చిరంజీవికి అంత ఫాలోయింగ్ ఉన్నా కూడా ఆయన డిటెక్టివ్ కథ వర్కౌట్ కాలేదు. చంటబ్బాయి పెద్ద హిట్ ఏం కాదు అది. ఆయన ఆడవేషం వేసినా కానీ చూడలేకపోయారు. మొత్తానికి ఈ సినిమాలో మంచి కాస్టింగ్ ఉన్నా కానీ సరిగ్గా వాడుకోలేకపోయారు. ప్రేక్షకుల అంచనాలని ఈ సినిమా అందుకోలేకపోయింది. ఊహించినంత గొప్పగా అయితే లేదు. స్టోరీ లైన్ అనేది మైనస్. సిద్ధు జొన్నలగడ్డ మంచి యాక్టర్, వైష్ణవి చైతన్య మంచి యాక్టర్, ప్రకాష్ రాజ్ అయితే సూపర్ స్టార్. అసలు ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయిందంటే ఫైనల్గా కథ బాలేదు. రిసెర్చ్ అండ్ అనాలిసిస్ లేకుండా రా కథ తీయడం. ఎందుకంటే మీరు ఎప్పుడు రా ఏజెంట్లు చూసి అవకాశం లేదు. దాన్ని తెలుసుకోవాలి కదా. మనం అన్నీ చూడలేము. మనం ఈ ప్రపంచంలో అన్నీ ఎలా చూస్తాం మనము? కనీసం తెలుసుకోవడము, దాని మీద ఏమన్నా పుస్తకాలు చదువుకోవడము, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని గెస్ చేయడం, ఇవన్నీ చేయాలి కదా. ఏమీ చేయరు. ఏమీ చేయకుండా ఏదో ఒక 4 పంచు డైలాగులతో సినిమా లాగేస్తాం అనుకుంటే ఎట్లా లాగుతారు? జాక్ సినిమా గురించి చాలా మంచి రివ్యూ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.